హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ కపుల్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ కొంటూ ఉంటాం కదా, అలాంటి స్వీట్ కార్న్ అదే టేస్ట్తో మనం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా మనం స్వీట్ కార్న్ని తీసుకున్న తర్వాత ఇలా పీల్స్ అనేది తీసేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎదరి నుంచి ఇలా తీస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం వెనక ఉన్న కాడని విరిచి తీస్తే కనుక మనకి ఈజీగా అనేది స్వీట్ కార్న్ పీల్స్ అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం మొత్తం స్వీట్ కార్న్ని మనం ఇలా ఒకటిగా తీస్తూ ఉంటాం. అలా తీస్తూ ఉండడం వల్ల దాన్ని వాటర్ అనేది వచ్చి విరిగిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, వలడానికి కష్టం అవుతుంది. అలా కాకుండా ఇలా ఒకటిగా మనం విరుచుకుని మనం ఒలుచుకున్నట్లయితే కనుక స్వీట్ కార్న్ అనేది మనకి బాగా ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే చేతులు అవి తడిగా ఉండితే మనకి స్వీట్ కార్న్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా పొడిగా మనం చేతులు శుభ్రంగా తుడుచుకుని అప్పుడు స్వీట్ కార్న్ అనేది ఒలుచుకుంటే మనకి ఈజీగా స్వీట్ కార్న్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. వీటి ఒలుచుకున్న వాటిని మనం బాయిల్ చేసుకోవాలండి. ఇది లావుగా ఉంటాయి కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి స్వీట్ కార్న్ అనేది. ఇప్పుడు ఒక బౌల్లో అయినా కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కుక్కర్లో కన్నా కుక్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇడ్లీ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఇడ్లీ కుక్కర్లో మనం స్వీట్ కార్న్ ఎంత తీసుకుంటామో అంతా మనం చూసుకుని క్వాంటిటీ చూసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసుకుని కుక్ అయ్యా లేదా చూసి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే కనుక కుక్ అయ్యా లేదో తెలుస్తుంది. మనకి ఒక 4-5 మినిట్స్లో మనకి కుక్ అయిపోతాయండి. అది వాటర్ ఉంటుంది కదా స్వీట్ కార్న్లో, ఆ వాటర్ తీసుకుని మనం ఇలాంటి స్ట్రైనర్ తీసుకుని స్ట్రైన్ చేసుకుంటే వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టుకుని మనం కార్న్స్ అనేది స్వీట్ కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ అనేది యూజ్ చేస్తున్నానండి, అమూల్ బటరు. లేదా బటర్ లేని వాళ్ళు పచ్చి వెన్న కానీ నెయ్యి కానీ యూజ్ చేసి మనం స్వీట్ కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బటర్లో. బటర్ పట్టి బాగా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు సాల్ట్ అలాగే కారం, చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ అలాగే బటర్ మిక్స్ అయిన స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మనకి ఇలా కాకుండా మనం హాఫ్ లెమన్ తీసుకుని హాఫ్ లెమన్ కూడా మనం స్వీట్ చేసుకుని తీసుకోవచ్చు, బాగుంటుంది. లేదు మాకు లెమన్ నచ్చదు, మాకు పులుపు ఇష్టం ఉండదు అన్న వాళ్ళు ఇలా కూడా తినచ్చు, ఇలా కూడా బాగుంటుందండి. చూసారు కదండి, మీరు ఇలా ఇంట్లో ఒకసారి స్వీట్ కార్న్ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.